కోలీవుడ్ సూపర్ స్టార్ తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు రోడ్డున పడిందా? ఇన్నాళ్లు కేవలం పుకార్లకే పరిమితమైన వార్తలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? రాజకీయాల్లో అడుగుపెట్టి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా దూసుకుపోతున్న విజయ్కు ఆయన భార్య సంగీత కోలుకోలేని షాక్ ఇచ్చారా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. సంగీత విడాకుల కోసం కోర్టుమెట్లెక్కడం ఇప్పుడు ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ఒకప్పుడు విజయ్కు వీరాభిమానిగా పరిచయమై ఆ తర్వాత మనసిచ్చి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగీత ఇప్పుడు విజయ్కు దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా వీళ్ళిద్దరి మధ్య మాటలు లేవని, సంగీత ఇప్పటికే అమెరికాలో ఒంటరిగా ఉంటున్నారని తెలుస్తోంది. అయితే ఈ విడాకులకు ప్రధాన కారణం విజయ్కు ఉన్న వివాహేతర సంబంధాలే అని సంగీత వర్గం గట్టిగా వాదిస్తోంది. ముఖ్యంగా విజయ్తో కలిసి నటించిన ఒక స్టార్ హీరోయిన్ సినిమా పూర్తయ్యాక విజయ్ ఇంటి పక్కనే ఇల్లు కొనుక్కోవడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. మరోవైపు ఆయన ఓ హీరోయిన్తో సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విజయ్ కేవలం నటుడిగా ఉన్నంతకాలం బయటకు రాని ఈ విషయాలు ఆయన రాజకీయాల్లోకి రాగానే ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. రీసెంట్గా ఒక బీజేపీ ఎంపీ ఏకంగా స్టార్ హీరోయిన్ త్రిషాతో విజయ్కు లింక్ పెడుతూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై త్రిషా ఓపెన్ లెటర్ ద్వారా వివరణ ఇచ్చుకున్నా ఇప్పుడు సంగీత విడాకుల నిర్ణయం తీసుకోవడంతో ఆ పుకార్లన్నీ నిజమేనేమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముందే 5 ఏళ్లుగా నరకం చూస్తున్నానని సంగీత బయటకు రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందా, లేక విజయ్ పర్సనల్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్లాన్ జరుగుతోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. కేవలం భార్య మాత్రమే కాదు, కొడుకు జాసన్ సంజయ్ కూడా తండ్రికి దూరంగా ఉంటున్నట్లు వార్తలొస్తున్నాయి. తండ్రి పేరు వాడకుండా సొంతంగా దర్శకుడిగా మారి సందీప్ కిషన్తో సినిమా చేస్తున్నాడు సంజయ్. కొడుకు కూడా ఇంటికి రాకపోవడం విజయ్ కుటుంబ కలహాలను స్పష్టం చేస్తోంది. రాజకీయాల్లోకి వచ్చాక విజయ్కు వరుస దెబ్బలు తగుల్తూనే ఉన్నాయి. సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన టీవీకే రాజీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోవడం, ఆ తర్వాత జననాయగన్ సినిమాకు అడ్డంకులు, ఇప్పుడు భార్య విడాకుల అప్లికేషన్, దళపతికి టైం ఏమాత్రం బాగాలేదనిపిస్తోంది. మరి ఈ ఆరోపణలపై, విడాకుల వార్తలపై విజయ్ ఎలా స్పందిస్తారు? తన పొలిటికల్ కెరియర్ను ఈ వివాదాలనుంచి ఎలా కాపాడుకుంటారు? సంగీత తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వేచి చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.